నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నేను 2 రోజుల క్రితం వీడియో పెట్టలేదండి. కొద్దిగా వేరే బయటికి వెళ్ళడం కారణంగా, అంటే మ్యారేజ్కి వెళ్ళాము కాబట్టి వీడియో అప్లోడ్ చేయడానికి వీలు కాలేదు. కాబట్టి అందరూ ఏమనుకోవద్దండి. ఇలాగే ఏదో ఒకటి మధ్యన టైం అనేది ఇట్లా వస్తుంటుంది. ఎలాగైనా వీడియో మాత్రం తప్పనిసరిగా పెడుతూనే ఉంటాను. కాబట్టి ఈరోజు వీడియో ఏమిటంటే, ఈ రోజుల్లో ఆడపిల్లలు పెళ్లి చేసుకోవాలి అంటే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొన్ని వాళ్ళ ద్వారా ఎదుర్కోవాల్సి వస్తుంది, కొన్ని సమస్యలు తల్లిదండ్రుల ద్వారా కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాళ్ళు అలా క్రియేట్ చేసుకున్నారు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు అనేది ఒకప్పుడు 16 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపల పెళ్లి చేసే పద్ధతి అప్పట్లో ఉన్నది. ఒక గవర్నమెంట్ రూల్ ప్రకారము 18 సంవత్సరాలు నిండితేనే ఆడపిల్లకు పెళ్లి చేయాలి, అబ్బాయికి అయితే 21 సంవత్సరం పూర్తయిన తర్వాతనే పెళ్లి చేయాలనేది ఒకటి రూల్స్ వచ్చిన తర్వాత మనం పిల్లలు అనేది చదువు పరంగా, వాళ్ళ జాబుల పరంగా, వాళ్ళ కొద్దిగా మైండ్ పరంగా అలా వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఈ 18 సంవత్సరాలు నిర్ణయించిన తర్వాత ఇక చదువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు తల్లిదండ్రులు. అంటే ఇంకా పూర్వంలో వ్యవసాయం తప్పితే వేరే పనులు లేవు. కొందరు వ్యవసాయానికి పంపించేవారు ఆడవాళ్ళను, కొందరు పంపించకపోయేవాళ్ళు. ఇలా ఉండేది అప్పుడు పద్ధతి. ఇప్పుడు చదువులు అనేది ఒకటి పెట్టుకున్న తర్వాత ఆ చదువుల వల్ల మనకు అన్ని విధాల తెలివితేటలు, విజ్ఞానము అంతా మెరుగుపడటం వల్ల ఈ సాఫ్ట్వేర్లు, డాక్టర్లు అనేది, ఇంజనీర్లు అనేది ఒక చదువులు అనేది పూర్తి చేసుకున్న తర్వాతనే పెళ్లి చేసుకోవాలి అనేది ఒకటి పెట్టుకున్నారు. తల్లిదండ్రులైనా అలాగే, పిల్లలు అయినా కూడా అదే పొజిషన్లోనే ఉన్నారు. ఎందుకంటే చదువు పూర్తి కాకముందు పెళ్లి చేస్తే మైండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. అది ఎలా అంటే, పెళ్ళి అన్న తర్వాత ఎన్నో బాధ్యతలు, మళ్ళీ ఎన్నో టెన్షన్లు ఇవన్నీ మొదలవుతుంటాయి. పెళ్ళి అంటేనే ఒక సమస్యల కూటమి అనుకోవచ్చు. ఇంకా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఒకటి వెళ్తూ ఉండాలి. పెళ్ళి తర్వాత, పెళ్ళి కాగానే ఇక పిల్లలు అంటారు, పిల్లలు కదా అని అంటారు. పిల్లలు లేట్ అయితే ఇంకా సమస్యలు అని అంటారు. ఇంకా ఇలాగే పెద్దవాళ్ళకి ఇంట్లో పిల్లలు కావాలి అనుకుంటారు. ఇలా సమస్యలన్నీ ఒకటి సమస్యలు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. కాబట్టి ఆడపిల్లలు అనేది ఇప్పుడు తరంలో 30 సంవత్సరాలు అయినా కూడా పెళ్ళిళ్ళు అనేదానికి వాళ్ళు అసలు ఇష్టపడటం లేదు. ఎందుకంటే ఇలా పెళ్ళి చేస్తున్నారు, అలా గోడకు కొట్టిన బంతిలాగా మళ్ళీ తిరిగి విడాకుల మూలంగానో, గొడవల మూలంగానో మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి చేరుతున్నారు. కొన్ని వాళ్ళ సమస్యలను బట్టి 30 సంవత్సరాలకు పెళ్లి చేసినా కూడా ఇదే సమస్య ఉంది. పూర్వకాలము 16 ఏళ్ళకు పెళ్లి చేస్తే బుద్ధికంగా, అనువుగా, పద్ధతిగా వాళ్ళ ఇంటి ఆచారము, తల్లి గారి ఇంటి ఆచారం ప్రకారము అలా నడుపుకుంటూ వచ్చి వాళ్ళ పొజిషన్ని పెంచుకొని వాళ్ళ పేరు ప్రతిష్టలు అంత బాగా నిలబెట్టేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అత్తమామలు లేకున్నా కూడా వాళ్ళ పేరు కూడా
నిలబెట్టి ఇప్పుడు వాళ్ళ ప్రస్తుతానికి పెళ్లి చేసుకున్న వాళ్ళ పేరు కూడా అంత బాగా ఫలానా వాళ్ళ పిల్లలు అని చెప్పి అంత బాగా పేరు తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు జాబులు చేయడం వల్ల కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే అమ్మాయి చదువు అయిపోగానే జాబ్ చేయవలసిందే. అలా అని తల్లిదండ్రులు పిల్లల సంపాదన గురించి కూడా ఆశపడుతున్నారు. ఎందుకంటే పెళ్లి చేసి పంపిస్తే అక్కడ వాళ్ళు అయిపోతారు. ఇంకా అక్కడికే మొత్తం వాళ్ళ సంపాదన అంతా వాళ్ళు కుటుంబానికి వాళ్ళు ఖర్చు చేసుకోవాల్సిందే. అదొక ఉద్దేశంతో తల్లిదండ్రులు మేమే చదివించాము, మేమే పెద్ద చేశాము, మేమే జాబ్ వచ్చేంత వరకు మేమే కదా పోరాడింది అని కొందరు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు కూతుళ్ళకు సంపాదన గురించి ఆశపడి పెళ్ళైన తర్వాత కొన్ని గొడవలు ఇలా కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ తను జాబ్ చేస్తూ ఉంటే తల్లిదండ్రులు అనేది కొద్దిగా ఓర్వలేని తనంతో మా అమ్మాయి జాబ్ చేసి అక్కడ వాళ్ళకు సంపాదించి పెడుతుంది అంటే పూర్తిగా అర్థం చేసుకోండి. అక్కడ సంపాదించి పెడుతుంది అంటే తన కుటుంబం కోసము, రేపు పొద్దున పిల్లలు పుట్టిన ముందు అవసరాల కోసము, ముందు జీవితం కోసము, వాళ్ళ పిల్లల జీవితాల కోసము వాళ్ళు జాబులు చేసుకొని కూడబెట్టుకోవాల్సిందే. ఇక్కడ మీరు తల్లిదండ్రులు చదివించారు ఓకే, జాబ్ వచ్చేంత వరకు వెయిట్ చేశారు ఓకే, పెళ్లి చేసే అవతల అత్తగారింటికి పంపినప్పుడు అలాంటి ఆశలు పెట్టుకోవడంలో ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచన చేసుకోండి. అలాగే అబ్బాయిలు కూడా జాబ్ వచ్చిన తర్వాత పెళ్ళి అనేది ఒకటి చేసుకోవాలి కంపల్సరీ, జీవితానికి అదొక ముద్రగా ఉండాలి కదా. అందుకని పెళ్లి వేటలో మగపిల్లలు చాలా తొందరపడకుండా చక్కని సంబంధాలు చూసుకొని పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితం ఆటుపోట్లు ఎన్నో వస్తుంటాయి. అవన్నీ ఒకదానికి ఒకటి వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి సమస్యలన్నీ తీర్చుకొని పొద్దుగా వచ్చిన పెళ్లి చేసుకున్న అమ్మాయి కొత్తగా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఎలా పొజిషన్లో ఏ రకంగా పెరిగిందో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతకాలం అడ్జస్ట్ కావడానికి చాలా కొద్దిగా టైం పడుతుంది. అలా అని భర్త అనురాగము, ప్రేమ, ఆప్యాయతలు ఆ అమ్మాయి పైన ఉన్నప్పుడు ఎలాంటి గొడవలు రావు. ఆడపిల్లలు భార్యాభర్తలు ఇద్దరు చాలా సంతోషంగా అన్యోన్యంగా ఒక్కరికొకరు అర్థం చేసుకొని ఏ తప్పులున్నా ఇద్దరు వైపులా తప్పులున్నా అవి ఆ తప్పుల్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్తేనే ఆ కుటుంబ వ్యవస్థ అనేది చక్కగా నిలబడుతుంది. అలానే ఇప్పుడు అట్లా ఉద్దేశాలు లేకుండా అమ్మాయికి పెళ్లి చేస్తే సంపాదన వెళ్ళిపోతుందని తల్లిదండ్రులు ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటే వేరే అమ్మాయి మన ఇంటికి వస్తుంది కదా, ఈ అమ్మాయి మన ఇంట్లో ఇముడుతుందా లేదా అనే సమస్యలు, ఇవన్నీ వాళ్ళ భార్యాభర్తలకు వదిలేసినప్పుడు వాళ్ళ కుటుంబ వ్యవస్థ అనేది వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ బాటలో వాళ్ళు నడవడానికి చాలా కరెక్ట్ అయిన పద్ధతి ఉంటుంది. ఈ పద్ధతిలో తల్లిదండ్రులు అనేది పాత్ర అక్కడ లేకపోతే వాళ్ళిద్దరు అడ్జస్ట్ కావడానికి 100% కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే కుటుంబంలో అందరూ ఇన్వాల్వ్ అవుతారో గొడవలలో, ఆ గొడవలు రెచ్చయిపోయి పెద్దగైపోయి విడాకుల దాకా వెళ్ళిపోతుంది. వచ్చిన బంతి మళ్ళీ రివర్సే కొట్టినట్లే అవుతుంది. అలానే ఆడపిల్లలు ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు సంపాదన కోసము ఆలోచన చేసి, కూతుళ్ళ సంపాదన కోసం ఆలోచన చేసి చాలా లేటుగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. చేయడం వల్ల అమ్మాయిలకు కొద్దిగా వాళ్ళ పొజిషన్ వాళ్ళు నిలబెట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆ టైము రాకుండా ఉండాలంటే
వాళ్ళ ఇంటికి ఇచ్చిన అమ్మాయిని వాళ్ళ మనిషిగా భావించి ఇంకొక ఆలోచన పెట్టుకోకుండా వాళ్ళు వాళ్ళ సంసారాలను సరిదిద్దుకున్నప్పుడే చాలా బాగుంటుంది. ఇలాంటివి తల్లిదండ్రులు అబ్బాయి ఏమో కొత్తగా వచ్చిన అమ్మాయిని ఏదైనా కూడా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, జరగవని ఎవ్వరికీ సమస్యలు లేవని చెప్పొద్దు. అందరికి సమస్యలు ఉంటాయి, ఏదో ఒక దాని గురించి గొడవ పడుతూ ఉంటారు. కాబట్టి అబ్బాయి మీ వాళ్ళు అలా నేర్పించారు ఇలా నేర్పించారు అని అమ్మాయిలను ఆ ఒక్క మాట అనకపోతే ఆ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రతిదానికి భర్త మాటలు భార్య సమర్థించుకొని, భార్య మాటలు భర్త సమర్థించుకొని కుటుంబం వ్యవస్థ అనేది పెంచుకునే బాధ్యతలో ఆ కుటుంబం ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతుందని నా ఒక ఆలోచన. కాబట్టి మీకు నేను చెప్పిన విధానము మీకు ఎలా నచ్చిందో మీ ఆలోచన ప్రకారం మీరు ఒక కామెంట్ పెట్టండి. ఇదేనండి ఈనాటి వీడియో. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.